ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఎప్పుడైతే అటువంటి చైతన్య పరమాణువునందు అనేక బ్రహ్మాండాలు పడుచూ ఉన్నవో అప్పుడు ఇంకా ఆ చైతన్య పరమాణువు లోపల వర్తిస్తూ ఉన్నటువంటి స్వగృహము అనే ఉదరమునందు సప్తద్వీపాలు మొదలైనటువంటివన్నీ కూడా స్ఫురిస్తూ ఉన్నవి అనే ఈ ప్రస్తుత క్రమమునందు ఏమి ఆశ్చర్యం ఉన్నది? వారి యొక్క మరణం తర్వాత ఆ క్షణమునందే సచ్చిదానంద ఘనాకారమై పదార్థ శూన్యమైనటువంటి చైతన్యమే యథారీతి స్థితి కలిగి ఉన్నది. అలా యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి చైతన్యమే ఈ జగత్తుగా వారికి కనబడసాగింది. ఎప్పుడైతే ఒక అణువునందు బ్రహ్మాండము పట్టుచూ ఉన్నదో అప్పుడు ఇంకా గృహము యొక్క ఉదరమునందు సప్తద్వీపవతి యొక్క పృథివీ స్ఫురిస్తూ ఉండడంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది? ఈ జగత్తు ఏదైతే కనబడుతూ ఉన్నదో అది చైతన్య తత్వమే కదా అయ్యున్నది. కాబట్టి వాస్తవంగా ఈ జగత్తు ఎచ్చటా కూడా మూర్తముగా ఆకారవంతంగా లేదు. ఆకాశము శూన్య రూపముగా కనబడినట్లుగానే, అంటే ఆకాశం ఏమీ లేని దానిలాగా ఖాళీలా కనబడినట్లుగానే చిన్మాత్రమే ఈ విధంగా జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే వరదుడగు బ్రహ్మదేవుడు చెప్పగా అప్పుడు ఆ వరాలన్నీ కూడా ఆది భౌతికమైన భ్రాంతితో నిండిపోయిన తమ యొక్క దేహాలను తత్వ విచారణ చేత వదిలివేసినవి. సూక్ష్మ శరీరధారులైనవి, బ్రహ్మదేవునకు ప్రణమిల్లినవి, విరోధరహితంగా ఆయా సోదరుల యొక్క మనఃకల్పితాలకు సప్తద్వీపాలయందు ఆ దేవుల గృహాలకే వెడలిపోతూ ఉన్నారు అనే చెబుతూ ఆ 8 మంది సోదరులు కూడా, అంటే యావత్తే తత్ర సంపన్న సప్తద్వీపాది నాయకాః అష్టావపీష్టాపుష్టానాం దినాష్టకమహీభుజాం. ఆ 8 మంది సోదరులు కూడా అక్కడ గృహమందు యజ్ఞము మొదలైన సత్కర్మల చేత పరిపుష్టులై ఉన్నటువంటి స్వయంభవ మనువుల కులమందే జన్మించి అష్ట జగద్భేదము చేత, అంటే 8 జగత్తుల యొక్క భేదము చేత బ్రహ్మదేవుని 8 దినముల యందు కూడా సప్తద్వీపాధిపతులై వెలయుచూ ఉంటారు. తే పరస్పరమాజ్ఞాత ఆజ్ఞాస్యాన్యోన్య బంధవః అన్యోన్య భూమండలగా అన్యోన్యాభిమతేహితాః. వారు తమ సప్తద్వీపేశ్వరత్వము అనే విషయమునందు ఒకరికొకరు తెలియబడకుండా ఉన్నవారే, తత్వజ్ఞానము లేనివారే, అన్యోన్యమైన బంధువులే, అన్యోన్య భూమండలచారులే, అన్యోన్యముతో కూడి ఉన్నటువంటి మంచి ఒకదానితో ఒకటి తత్పరులై వర్తిస్తూ ఉంటారు. తేషాం కశ్చిత్ గృహస్యంతాంతరేవ తారుణ్య సుందరః ఉజ్జయిన్యాం మహాపూర్యాం రాజధాన్యాం సుఖే స్థితః పుష్కరః ద్వీపకః కాశ్చిల్లోకాలోకాద్రిభూభుజః దూతేన సహ నిర్యాతో ధనభూమిది దృక్షయ. అందులో ఒక సోదరుడు ఆ గృహమందే యవ్వనము యొక్క అవస్థ చేత సుందరుడై కనబడుతూ రాజధానియగు ఉజ్జయిని మహాపట్టణమును సుఖంగా ఉన్నాడు. అలా మరి ఒకడైతే శాఖద్వీప నివాసి అయి ఉన్నాడు. నాగలోకాన్ని జయించాలి అనే కోరిక చేత సర్వ దిక్కుల యొక్క విజయమునందు కూడా ప్రయత్నశీలుడై సముద్ర మధ్యములోనే సంచరిస్తూ ఉన్నాడు. ఇంకొకడేమో కుశద్వీప రాజధాని యందు మనోవ్యధారహితుడై, ఎటువంటి మానసిక బాధ లేనివాడై, సుఖముగా ఉన్నటువంటి సమస్త ప్రజలతో కూడా కూడి ఉన్నవాడే దిగ్విజయము గావించి
తన భార్య చేత కౌగిలింపబడి సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. మరి ఒకడు శాల్మలి ద్వీప మహాపర్వత శిఖరమునందలి నగరము యొక్క సరోవరమునందు విద్యాధర స్త్రీలతో కూడా జలక్రీడ తత్పరుడై ఉన్నాడు. అందొకడు సప్తద్వీపాల నుండి కూడా కొని రాబడినటువంటి మహాసంపదల చేత వృద్ధిని పొందింపబడినటువంటి ఆ క్రౌంచ ద్వీపమందలి ఆ బంగారుపురమున 8 రోజులు అశ్వమేధ యాగము చేయడానికి ప్రవృత్తుడై ఉన్నాడు. వేరొకడైతే పెళ్ళగింపబడినటువంటి దిగ్గజాల యొక్క దంతముల చేత, అంటే పెద్ద పెద్ద మత్తగజాల యొక్క ఏనుగుల యొక్క దంతాలను లాగినట్లుగానే ఆ కులపర్వతాలను ఆకర్షిస్తూ ఒకానొక ద్వీపాంతరచారి అయిన రాజుతో యుద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 8వ వాడకు సోదరుడైతే గోమేద ద్వీప నివాసి అయి ఉన్నాడు. శత్రుదేశాలను బాధించాలి, అలా బాధించడానికి సమర్థమైనటువంటి సైన్యముతో కూడి ఉండి కోరిక వశము చేత పుష్కర ద్వీప రాజు యొక్క కుమార్తెను ఆ రాజుతోటి యుద్ధము చేసి తీసుకొని రావడానికే పోతూ ఉన్నాడు. అందులో మరి ఒక సోదరుడైతే పుష్కర ద్వీపమునందే వసిస్తూ లోక అలోక పర్వత ప్రదేశపు రాజు యొక్క దూతతోటి భూమి అందలి ధనాన్ని చూడడానికి ఇష్టం కలిగిపోతూ ఉన్నాడు. ప్రత్యేకమిత్తమేతేషాం ద్వీపద్వీపాధినాథతాం కుర్వతాం స్వగృహాకాశే దృష్ట్వా స్వప్రతిభోచితాం త్యక్తాభిమానికాకార ద్వివిధాస్తే వరాస్తతః గృహేష్వంతరే కథం ఖానిఖైరివ. ఈ ప్రకారంగానే వారిలో ప్రతి సోదరుని కూడా తన యొక్క గృహాకాశమున తన బుద్ధికి యోగ్యమైనటువంటి సప్తద్వీప ప్రభుత్వాన్ని చేయుచూ ఉండడాన్ని చూచి ఆ ద్వివిధ వరములు కూడా, అంటే 2 రకాలైనటువంటి వరాలు కూడా అప్పుడు తమ యొక్క సూక్ష్మమైనటువంటి దేహాకారాన్ని కూడా వదిలివేసినవి. ఆకాశము ఇంకా ఔపదాకాశములతో కూడా ఏకత్వాన్ని పొందినట్లుగానే ఆకాశము ఉపాధిక ఆకాశములతోటి ఏకత్వాన్ని కలిసిపోయినట్లుగానే ఆ గృహముల యందు వారి అందరి యొక్క జీవ సంవిత్తులతో కూడా ఏకత్వాన్నే పొందింది అని చెబుతూ యాస్యంతి తే భవిష్యంతి సంప్రాప్తాభిమతాశిరం సప్తద్వీపేశ్వరస్తుష్ట నన్వష్టామపి తుష్టిమత్. ఈ విధంగా ఆ 8 మంది సోదరులను కూడా తమ తమ కోరికలను అభిమతములను పొందిన వారై సంతుష్టులై సప్తద్వీపాలకు కూడా అధీశ్వరులై చిరకాలము వెలయగలుగుతారు. ఇత్యేతే ప్రవికసితోధీత క్రియార్థాః ప్రాప్స్యంతి ప్రవితత బుద్ధయస్తోపభిః అంత్యత్ స్ఫురతి విదస్తదేవ బాహ్యేనాప్తం కైస్త దుచిత కర్మభిః కిలేతి. ఈ ప్రకారంగా తపస్సుల ద్వారా బాగా వికసించినట్టి వరరూపములైన క్రియా సాధన పదార్థాలు కలిగిన విశాల బుద్ధులకు ఆ 8 మంది సోదరులు కూడా సప్తదివ్యపాధిపత్యాన్ని పొందుచూ ఉంటారు. ఎలాగంటే సాక్షి చైతన్యం యొక్క అభ్యంతరమునందు దృఢమైన నిశ్చయ రూపముగా ఏది స్ఫురిస్తుందో దానినే కదా బాహ్యమున దానికి ఉచితములైన దానికి తగినటువంటి తపస్సు జపము మొదలైన కర్మల చేత ఎవడు మాత్రం పొందకుండా ఉంటాడు అనే కుందదంతుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఇత్యుక్తవానసౌ పృష్టః కదంబతల తాపసః సప్తద్వీపా భువోష్టౌతాః కదంబాత గృహేష్వితి. ఓ రామా, ఇంకా మొదలైనటువంటి సభ్యులారా, ఆ కదంబ వృక్షం కింద ఉన్నటువంటి తాపసుడు ఈ విధంగా చెప్పగా అప్పుడు నేను అతన్ని ఇలా ప్రశ్న చేశాను. ఓ మహాత్మా, ఒక్కొక్కటి కూడా 50 కోట్ల యోజనాల విస్తీర్ణము కలిగిన ఈ సప్తద్వీపవంతములైనటువంటి ఈ 8 భూములు కూడా అల్పావకాశములతో కూడుకుని ఉన్నటువంటి గృహముల యందు ఎలా కనబడగలుగుతాయి?
అని అడగగా అప్పుడు కదంబ తాపసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. చిద్ధాతురి దృగే వాయం యదేశా వ్యోమ రూప్యస్పి సర్వగో యత్ర యత్రాస్తే తత్ర తత్రాత్మని స్వయం ఆత్మానమిత్తం త్రైలోక్య రూపేణాన్యేన వా నిజం పరిపశ్యతి రూపం స్వమత్యజన్యేవకాత్మకం. ఆ కదంబ తాపసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ సాధు, సర్వవ్యాపకమైనటువంటి ఈ చైతన్య వస్తువు ప్రపంచము లేనిదే అయినప్పటికీ కూడా తాను ఎచటచట ఉంటాడో అచటచట స్వయంగా తన యందు తనను ఈ 3 లోకాల రూపముగా కానీ, అంటే స్వర్గలోక, మధ్యలోక, పాతాళ రూపముగా కానీ, సుషుప్తము, తురీయ రూపముగా కానీ తన యొక్క పరమార్థ రూపాన్ని వదిలిపెట్టకుండానే చూస్తూ ఉంటాడు. అలా చూచడం, అలా చూస్తూ దాని యొక్క స్వభావమే అయి ఉన్నది కదా అనే చెప్పారు. అప్పుడు కుందదంతుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏకస్మిన్ విమలే శాంతే శివే పరమకారిణే కథం స్వభావ సంసిద్ధ నానాత వాస్తవీ స్థిత. కుందదంతుడు అడుగుతూ ఉన్నాడు, మహాత్మా, ఒక్కటియే అయి ఉన్నది, మాలిన్యరహితమై ఉన్నది, శాంతమై ఉన్నది, కళ్యాణకారకమైన పరమ కారణమైనటువంటి పరబ్రహ్మమునందు దానికి విరుద్ధ స్వభావ సిద్ధమైనటువంటి వాస్తవమైన నానా రూపత్వము ఎలా స్థితి కలిగి ఉన్నది అనగా అప్పుడు కదంబ తాపసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. సర్వం శాంతం చిదాకాశం నానాస్తేహన కించన దృశ్యమానమపి స్పారామావర్తాత్మా యదహంబసి. ఓ సాధు, ఈ నానారూపత్వము వాస్తవం కానే కాదు, కేవలం భ్రాంతికృతమే, భ్రాంతి చేత గావించబడినటువంటిదే. సమస్తము కూడా శాంతమైన చిదాకాశమే అయ్యున్నది. ఈ దృశ్య జగత్తు విశాలముగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జలమందు ఆవర్త రూపమును వాస్తవంగా లేనట్లుగానే ఇక్కడ నానాత్వము అనేటువంటిది ఒకంత లేనే లేదు. జలమునందు ఆవర్త రూపము అనేటువంటిది సుడిగుండ రూపము వాస్తవానికి ఉన్నదా? అదంతా నీరే కదా. అలాగే ఇక్కడ ఇలా అనేకత్వము అనేది లేదు కొంచెమైనా. ఆసత్వేషు పదార్థేషు పదార్థ ఇది భాంతియత్ చిత్కం స్వప్న సుషుప్తాత్మ తత్స్యాచం నిజం వపుః. అసత్యములే అయి ఉన్నప్పటికీ కూడా సత్యములాగానే కనబడే ఈ పదార్థాలు ఉన్నవో అవి స్వప్నములాగా సుషుప్తులాగానే మరిచిపోబడినటువంటి చిదాకాశము యొక్క నిజమైన నిర్మలమైన యథార్థ స్వరూపమే అవుతాయి కదా. సస్పందోపి నిస్పందః పర్వతోపి న పర్వతః యథా స్వప్నేషు చిద్భానం స్వభావోద్ధాగతస్తథా. స్వప్నములందు సన్మాత్ర ఆత్మ సంచలనముతో కూడి ఉన్నప్పటికీ కూడా సంచలన రహితమే అయి ఉంటుంది. పర్వత రూపమైనప్పటికీ కూడా పర్వతము కానిదియే అనేది పర్వతము కానిదియే ఎట్లా అవుతూ ఉన్నదో అలాగే జాగ్రత్త నందు కూడా అది పదార్థ రూపమై ఉన్నప్పటికీ కూడా పదార్థం లేనిదే అవుతూ ఉన్నది. నా స్వభావాన చైవార్ధాః సంతి సర్వాత్మకోచితే సర్గాదౌ ఖచ్చితం రూపం యద్యదా తత్తదా స్థితం. సర్వస్వరూపమగు పరమాత్మ యొక్క వాస్తవ రూపమున ఈ సృష్టి, స్థితి, లయము మొదలైన స్వభావాలు కానీ దాని యొక్క కార్యాలకు పదార్థాలు కానీ ఏమీ లేవు. సృష్టి ప్రారంభము యందు బ్రహ్మదేవుని యొక్క సంకల్పము చేత ఏది ఎలా కనబడుతూ ఉన్నదో అది అలాగే ఇప్పటి వరకు కూడా స్థితిని పొంది ఉన్నది కదా. నచనామ పరం రూపం కచనాత్మనం ద్రవ్యాత్మ చిద్వ్యోమం స్థితమిత్తం హి కేవలం. చిదాకాశముకు పరబ్రహ్మము యొక్క స్వరూపము కనబడేటువంటిది, కనబడనటువంటిది గాను, పదార్థ రూపము కానీ ఆ చిద్రూపము కానీ కానే కాదు. అది కేవలము ఈ విధంగా తన యొక్క శుద్ధమైన చిద్రూపముతోనే స్థితిని పొంది ఉన్నది. ఏకైవ చిద్యదా స్వప్నే సేనాయాం జనలక్షతాం
గతే వాచైవ కచితి తథైవాస్యాహ పదార్థత. ఒకే చైతన్యము ఎలాగా స్వప్నమునందు సైన్య రూపంలో లక్షల కొలది జనుల రూపాన్ని పొందిన దానిలాగానే ఉన్నప్పటికీ కూడా తన యొక్క నిర్మల రూపముతోనే ఎలా ప్రకాశిస్తూ ఉన్నదో అలాగే జాగ్రత్త నందు కూడా వివిధ పదార్థాలను పొందినట్లే ఉన్నప్పటికీ నిజశుద్ధ చిద్రూపముతోనే అది ఎల్లవేళలా కూడా అక్కడ వెలయుచూ ఉన్నది. యత్స్వతః స్వాత్మని స్వచ్ఛే చిత్కం కచకచాయతే తత్తేనైవ తదాకారం జగదీత్యనుభూయతే. చిదాకాశము స్వతహాగా తన నిర్మల స్వరూపమున ఏ రూపముతోటైతే స్ఫురిస్తూ ఉన్నదో అటువంటి స్ఫురణ యొక్క ఆకారాన్ని ఆ చిదాకాశమే జగత్తుగా అనుభవిస్తూ ఉన్నది. అసత్యపి యదా వహ్న ఉష్ణ సంవిద్ధి భాసతే సంవిన్మాత్రాత్మకే వ్యోమ్ని తదార్థః స్వస్వభాసకః. అంటే స్వప్నమునందు వాస్తవానికి నిప్పు లేదు, లేకపోయినా కూడా స్వప్న చైతన్యమే ఆ విధంగా ఉష్ణత్వ రూపంలో కనబడినట్లుగానే జాగ్రత్త నందు సంవిన్మాత్రమగు చిదాకాశమున నిజమైన చిత్స్వభావమే పదార్థం యొక్క ఆకారంగా కనబడుతూ ఉన్నది కదా. అసత్యపి యదా స్తంభే స్వప్నే కే స్తంభతా విదః తదేధమస్య నానాత్వమనన్యదపి చాన్యవత్. స్తంభమునందు అంటే స్తంభము అనేటువంటిది స్వప్నమందు లేకపోయినప్పటికీ కూడా ఆ స్వప్నాన్ని అనుభవించేటువంటి జీవునికి స్తంభబుద్ధి అనేది కలుగుతూ ఉన్నది కదా. అలాగే జాగ్రత్త నందు కూడా ఈ అనేక రూపత్వము వాస్తవానికి చైతన్యము కంటే వేరుగాకపోయినప్పటికీ కూడా భిన్నమైన దానిలాగానే వేరుగా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. ఆదిసర్గే పదార్థత్వం తత్స్వభావాచ్యమేవ చ చిద్వ్యోమ్నా యద్యదా బుద్ధం తత్తదాధ్యాపి విందతే. అంటే సృష్టి యొక్క ప్రారంభమునందు పదార్థ రూపత్వము నిర్మలమైనటువంటి చిద్రూపమే అయి ఉన్నది. అప్పుడు చిదాకాశము ఏ పదార్థాన్ని ఏ రీతిగా అర్ధక్రియారూపముతోటి తెలుసుకున్నదో అది ఏ రీతిగా ఎరగబడిందో అది ఎప్పటి వరకు కూడా ఆ రీతిగానే వర్తిస్తూ ఉన్నది కదా. పుష్పే పత్రే ఫలే స్తంభే తరురేవ యథా తతః సర్వం సర్వత్ర సర్వాత్మ పరమేవ తథా పరం. అంటే పుష్పమందు, పత్రమందు, ఫలమందు, స్తంభమందు వృక్షమే ఎలా వ్యాపించి ఉన్నదో అంటే ఆ పూలయందు, ఆకులయందు, ఫలాలయందు కూడా ఆ యొక్క స్తంభము అంటే వృక్షము యొక్క స్తంభమునందు కూడా స్కందమునందు కూడా ఆ వృక్షమే ఎలా వ్యాపించి ఉన్నదో అట్లాగే ఈ జగత్తంతా కూడా సర్వత్రా సర్వరూపమైనటువంటి పరబ్రహ్మమే అయ్యున్నది. పరమార్థాంభ రాంభోధావాపహ సర్గ పరంపరా పరమార్థ మహాకాశే శూన్యత సర్గ సంవిధ. పరమార్థ మహాసముద్రమునందు అంటే చిద్రూప మహాసముద్రమునందు ఈ సృష్టి పరంపర జలము వంటిదే అయ్యున్నది కదా. ఇంకా కూడా పరమార్థ మహాకాశమున ఈ సృష్టి యొక్క ప్రతిభాసాలు శూన్యత్వము వంటివే అయ్యున్నవి. పరమార్థశ్చ సర్గశ్చ పర్యాయౌ తరు వృక్షవత్ బోధాదేత తద్బోధాత్తు ద్వైతం దుఃఖాయ కేవలం. తత్వబోధ చేత పరమార్థము చిద్రూపము అంటే ఏ యొక్క తత్వ విచారణ జ్ఞానము చేత పరమార్థము సృష్టి అనే ఈ రెండు కూడా వృక్షము తరువు లాగానే పర్యాయవాచకాలే అవుతాయి. అజ్ఞానము చేతనో లేదా ఈ ద్వైతము కేవలము దుఃఖము కొరకే అవుతూ ఉన్నది కదా. పరమార్థో జగచ్ఛేదమేకమిత్యేవ నిశ్చయః ఆధ్యాత్మశాస్త్రబోధేన భవేత్ సైషా హి ముక్తత. ఈ ఆధ్యాత్మశాస్త్ర జ్ఞానము చేత పరమార్థము జగత్తు అనే ఈ రెండు కూడా ఒకటియే అనేటువంటి నిశ్చయమే కలుగుతూ ఉంటుంది. అటువంటి స్థితే కదా ఆ ముక్తి.
లేదా అపరోక్షానుభూతి అని చెప్పడం. సంకల్పస్య వపుర్బ్రహ్మ సంకల్పక చిదాకృతే తదేవ జగతో రూపం తస్మాత్ బ్రహ్మాత్మకం జగత్. అంటే సంకల్పకుడైనటువంటి చిదాకాశము, ఆ సంకల్పించేటువంటి బ్రహ్మము యొక్క సంకల్పం యొక్క ఆ సంకల్పకుడు బ్రహ్మమే, ఆ బ్రహ్మము యొక్క సంకల్పము యొక్క స్వరూపము కూడా బ్రహ్మమే అయి ఉన్నది కదా. ఇంకా ఆ సంకల్పమే జగత్తు యొక్క రూపమై ఉన్నది కాబట్టి జగత్తు కూడా బ్రహ్మాత్మకమే అగుతూ ఉన్నది. యతో వాచో నివర్తంతే నని నివర్తంత ఏవవా విదయః ప్రతిషేధాశ్చ భావ దృశ్యస్తదః. దేనిని పొందజాలక మాటలు అంటే వాక్కులు, విధి నిషేధాలు, భావము అభావము అనబడే దృష్టులు వెనుకకు మరలుచున్నవో, లేక సమస్త పదార్థాల యొక్క అధిష్టానమే అవడము చేత దేని నుండి కూడా అవి మరలకుండా ఉన్నవో అదే కదా బ్రహ్మము. అమౌనమౌనం జీవాత్మ యత్ పాషాణవా దాసనం యత్సదేవ సదా భాసం తద్బ్రహ్మాభిధముచ్యతే. అంటే మౌనము లేకపోవడము, మౌనముగా ఉండడము, ఈ మౌనము అమౌనముల మధ్య ఉన్నటువంటి జీవస్వరూపము యొక్క రాతి లాంటి చిద్ఘన స్థితి ఏదైతే ఉన్నదో, ఇంకా కూడా ఏది సద్రూపమైనప్పటికీ శరీరము మొదలైన అసద్రూపాల యొక్క తాదాత్మ్యము యొక్క కల్పితము చేత కూడా అసత్తులాగానే కనబడుతూ ఉన్నదో అదే కదా బ్రహ్మము అనే పేరు చేత చెప్పబడుచూ ఉన్నది. సర్వస్మిన్నేక సుఘనే బ్రహ్మణ్యేవ నిరామయే కా ప్రవృత్తిర్నివృత్తి కా భావాది వస్తునః. సర్వరూపమై ఒక్కటియే అయి మహాచిద్ఘనమై ఏ మార్పులకు లోబడనటువంటిది నిర్వికారమైనటువంటి బ్రహ్మమునందు భావములు అభావములు మొదలైన రూప పదార్థాల యొక్క సృష్టి ఏమి ఉన్నది, అసలు ప్రళయం ఏమి ఉన్నది. ఏకస్యామేవ నిద్రాయాం సుషుప్త స్వప్న విభ్రమాః యదా భాంత్య విచిత్రాయాం చిత్రాయవ నిరంతరాః ఏతస్యాం చిత్కసత్తాయాం తదా మూలక సర్గకాః బహవో భాంత్య చిత్రాయాం చిత్రాయవ నిరంతరాః. అంటే సమాన రూపమైనటువంటి విచిత్రము కానటువంటి ఏకమగు నిద్రయందు చిత్రము విచిత్రములు అయినటువంటి సుషుప్తి స్వప్నము మొదలైనటువంటి అనేక విభ్రమాలు ఎలా నిరంతరం కనబడుతూ ఉన్నవో అలాగే అవి అవిచిత్రమైనటువంటి ఆ చిదాకాశ సత్తయందు విచిత్రము లేనటువంటి ఆ చిదాకాశ సత్తయందు విచిత్రంగా ఉండే అనేక బీజభూతములైనటువంటి ప్రళయాలు కూడా సృష్టులు కూడా నిరంతరం కనబడుతూ ఉన్నవి కదా. ద్రవ్యే ద్రవ్యాంతర శ్లిష్టం యత్కార్యాంతరం మాక్షిపేత్ తద్వదంతస్తదాభూత చిత్సారం స్ఫురణం మిధ. ఏ విధంగా అంటే పెరుగు మొదలైనటువంటి పదార్థాల యందు చక్కెర మొదలైన ఇతర పదార్థాలు కలిసిపోయినట్లయితే వాని ప్రత్యేక కార్యము కంటే కూడా వేరైనటువంటి రుచి, పుష్టి, పిత్తము అనేది ఉపశమించడం మొదలైన కార్యాలను సిద్ధింపజేస్తుంది. అలా చేస్తూ ఉన్నదో అలాగే ప్రాణుల యొక్క అంతఃకరణమునందు అభివ్యక్తమైనటువంటి ప్రమాత అనేటువంటి చైతన్య సారము బాహ్యమునందు కన్నుల ద్వారా బయటకు వెళ్ళి ఈ యొక్క కుండ, వస్త్రము మొదలైనటువంటి అనేక వృత్తులతో ఆకారాలతో కలిసిపోయి ఆ ఘటపటాది విషయాంతరాల యొక్క అధిష్టానముకు చైతన్యం యొక్క ఆవరణ భంగము ద్వారా ఒకదానితో ఒకటి త్రిపుటీ స్ఫురణము అనేటువంటి కార్యాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నది. సర్వే పదార్థాశ్చిత్సారా మాత్రమా ప్రతిఘాః సదా యదా భాంతి తదా భాంతి చిన్మాత్రైకాత్మత
వశాత్. కాబట్టే ఈ యొక్క ఘటపటాలు అనేటువంటి కుండ మొదలుకొని వస్త్రం వరకు, వస్త్రము నుండి కుండ వరకు సమస్త పదార్థాలు కూడా తమ అధిష్టానముకు చైతన్యమునందు ఆ చైతన్యానికి అధీనమైనటువంటి సత్తాస్ఫూర్తే కలవి కాబట్టి ఆ సదా చిత్సారమాత్రములే కనబడుతూ ఉన్నది. అయితే ఇంకా కూడా చిన్మాత్రము యొక్క ఏకత్వ వశము చేత సృష్టి ప్రారంభమునందు ఏ విధంగా కనబడి ఉండెనో అలాగే ఇప్పటికీ కూడా అలాగే కనబడుతూ ఉన్నది. చిన్మాత్రైకాత్మసారత్వాద్యదా సంవేదనం స్థితాః నిస్పంద నిర్మమనస్కారా స్ఫురంతి ద్రవ్యశక్తయః. ఏకమై ఉన్నది నిశ్చలమైనటువంటి చిన్మాత్ర ఆత్మయే అధిష్టానంగా కలవి అవడము చేత సమస్త పదార్థ శక్తులు కూడా అటువంటి చిన్మాత్రమును అనుసరించి ఏ స్థితి కలిగి ఉన్నవి కదా. కాబట్టే అవి వాస్తవానికి చలనము లేనివై నిశ్చలములై అసలు మానసిక రూపములు కానటువంటి అమనస్క రూపములై కనబడుతూ చైతన్యము యొక్క స్ఫురణము చేతనే స్ఫురిస్తూ ఉన్నవి అవుతూ ఉన్నాయి. అవిద్యమానమే వేదం దృశ్యతే ధానుభూయతే జగత్స్వప్న ఇవాశేషం సరుద్రోపేంద్ర పద్మజం. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మొదలైనటువంటి వారి సహితమైన ఈ జగత్తంతా కూడా లేనిదే అగుచు కలలాగానే కనిపిస్తూ ఉన్నది. అది స్వప్నములాగానే అనుభూతమవుతూ ఉన్నది. విచిత్రాః ఖలు దృశ్యంతే చిజ్జలే స్పందరీ రీతయః హర్షామర్ష విషాదోత్త జంగమాస్థావరాత్మని. అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ చిద్రూపము అనేటువంటి జలమునందు ఆనందము, కోపము, మరి దుఃఖము మొదలైన వాటి చేత పుట్టినటువంటి విచిత్రమైన స్పంద రూప తరంగాలు స్వప్నములాగానే కనబడుతూ ఉన్నవి కదా. స్వభావవాతాధూతస్య జగజ్జాల చమత్కృతే హా చిన్మరీచిపాంశ్వభ్రణీహారస్య విసారిత. ఆహా, అజ్ఞాత చిత్ స్వభావనిష్టమగు విక్షేపశక్తి అనే వాయువు చేత కంపించబడుతూ జగత్తు యొక్క సమూహాలు ఆకారమైనటువంటి చమత్కారము కలిగినవి అగు సత్వగుణము అనే ప్రకాశముతో కూడినటువంటి కిరణాల యొక్క, రజోగుణము అనేటువంటి ధూళి సమూహము యొక్క, తమోగుణము అనేటువంటి ఆవరణము, జడత్వము, ప్రాధాన్య సహితములైన ఈ జననము, జర, మరణము అనేక అనర్థాలను కూడా మేఘాలు మరి మంచుల యొక్క చిదాకాశమున ఎటువంటి బాధాజనకమైనటువంటి విస్తారమే కదా ఇది. యథాకేశోండ్రకం వ్యోమ్ని భాతి వ్యామల చక్షుషః తథైవేయం జగద్భ్రాంతిర్భాత్యనాత్మ విధోంబరే. అంటే కన్నులలో దోషము ఉన్నటువంటి వానికి, తిమిర రోగంతో కూడి ఉన్నటువంటి వానికి, అటువంటి గ్రుడ్డి దృష్టి కలిగిన వానికి ఆకాశమున వెంట్రుకలు ఎలా కనబడుతూ ఉన్నవో అలాగే అజ్ఞానముతో చుట్టబడిన చైతన్య దృష్టి కలిగిన వానికి నిజమైన చిదాకాశమున ఈ జగత్తు యొక్క భ్రాంతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. యావత్ సంకల్పితం తావద్యదా సంకల్పితం తథా యదా సంకల్పనగరం కచతీరం జగత్తదా. సంకల్పనగరం లాగానే ఈ జగత్తు కూడా ఎంతవరకైతే సంకల్పించబడుతూ ఉందో అంతవరకు కూడా ఏ ప్రకారంగా సంకల్పించబడుతూ ఉన్నదో ఆ ప్రకారంగానే కనబడుతూ ఉన్నది. సంకల్పనగరే యావత్ సంకల్ప సకలా స్థితి భవత్యేవాప్య సద్రూప సతీవాను భవే స్థిత. సంకల్పనగరమున సంకల్ప స్థితి అంతా కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా అది అసద్రూపమే అయినప్పటికీ కూడా సత్యమైన దానిలాగానే అనుభవంలో అది వర్తిస్తూ ఉంటుంది.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.